వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. విద్యార్థి సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధి అనే దానిని సూచించు వికాస నియమము. ఆప్షన్ 1 వికాస ఏకీకృత మొత్తం. ప్రతిరోజు స్నానం చేయకపోతే కొడతాను అనే నాన్న మాటలకు భయపడి ప్రతిరోజు స్నానం చేసే ఐశ్వర్య కోల్బర్గ్ నైతిక వికాసంలో క్రింది ఏ దశకు చెందుతాడు? ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. ఈ క్రింది వాణిలో భిన్నమైనది. ఆప్షన్ 2 అనుభవ ఫలితంగా వచ్చు మార్పులు అనేవి భిన్నమైనవి. ఫలదీకరణ సమయంలో ఏర్పడిన సంయుక్త బీజంలో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి సరైన సమాధానం గుర్తించండి. ఏ మాత్రమే సరైనది, బి సరైనది కాదు. 23 క్రోమోజోములు తల్లి నుండి సంక్రమిస్తాయి అనేది సరైనది, బి సరైనది కాదు. 1వ వయోస్థాయి బాల్యారంభ దశ వికాస కృత్యం. ఆప్షన్ 1 నడవడం నేర్చుకోవడం, మాట్లాడడం నేర్చుకోవడం. జ్యోత్స్న అనే ఉపాధ్యాయుని రెగ్యులర్ బాధ్యతతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రత్యేక శిక్షణను తీసుకొని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కూడా విద్యను అందిస్తుంది. అయితే జ్యోత్స్న ఈ నమూనాకి చెందును. ఆప్షన్ 3 డ్యూయల్ టీచింగ్ నమూనా. వైఖరి విషయంలో సరైన ప్రవచనము. ఆప్షన్ 3 వైఖరులు గతిశీలకమైనవి. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన ఒక నిష్పాదన పరీక్ష. ఆప్షన్ 3 బాటియా ప్రజ్ఞామాపని పరీక్ష. ఈ క్రింది వానిలో పరిపక్వతకు చెందనిది. ఆప్షన్ 2 అనుభవం ద్వారా ఏర్పడుతుంది. ప్రయోగ పద్ధతిలో ఒకే సమూహంపై ఒకసారి స్వతంత్ర చరాలను ప్రవేశపెట్టి మరోసారి స్వతంత్ర చరాల ప్రభావం లేకుండా చేసి ఫలితాలలో తేడాను తెలుసుకున్నట్లయితే ఆ నమూనా ఏ రకమైనది? ఆప్షన్ 1 ఏక సమూహ నమూనా. ఏడవ తరగతి చదువుతున్న లక్ష్మణ్ పాఠశాలలోని స్నేహితుల యొక్క ఆకర్షణ ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు నచ్చకపోవడం వలన చదువును కొనసాగించడమా లేక మానివేయడమా నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఆ విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ. ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ. గార్డినర్ ప్రకారం సరి అయిన వాణిని క్రింది వాణిలో గుర్తించండి. ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే. పద నేర్పరులు శాబ్దిక భాషా ప్రజ్ఞ. బి తార్కిక సంఖ్యా నేర్పరులు గణిత తార్కిక ప్రజ్ఞ. మేకను గురించిన వర్ణను విని తర్వాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా మేక అని భావించిన వరుణ్లో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం కలిగిన భావనను ఈ క్రింది వాణిలో గుర్తించండి. ఆప్షన్ 1 సాంశీకరణం. శివసాయి అనే ఒక ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని ఒకరికి కథ రూపంలో చెప్పి అతని నుండి వేరొకరికి చెప్పించి అతని నుండి వేరొకరికి ఇలా అనేక మందికి చెప్పించడం ద్వారా వారి ధారణను కొలిచే మాపని పద్ధతి. ఆన్సర్ కథనాలు. ఏ గ్రంథి యొక్క స్రావకం అమితంగా ఉంటే పోరాటం లేదా పలాయనం చిత్తగించడం జరుగుతుంది? ఆప్షన్ 3 అడ్రినల్ గ్రంథి. పిల్లలు ప్రణాళికలు ఏర్పరచుకోవడము, కృత్యాలు చేపట్టడం లాంటివి వికాస కృత్యాలు చొరవ అపరాధం దశ ఫలితంగా జరుగుతాయి అని పేర్కొన్న వారిని ఈ క్రింది వాణిలో గుర్తించండి. ఆప్షన్ 3 మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్. ఒక్క ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తను బోధించే పాఠ్యాంశాన్ని విద్యార్థుల శక్తి సామర్థ్యాలకు అవసరాలకు అభిరుచులకు అనుగుణంగా బోధించాడు. అతడు అనుసరించిన అభ్యసన నియమం. ఆప్షన్ 2 సంసిద్ధత నియమం. సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం నందు అధిక జ్ఞానం గల వ్యక్తి అనగా? ఆప్షన్ 1 అభ్యాసకుని కన్నా అధిక జ్ఞానం గల వ్యక్తి. రమేష్ అనే ఉపాధ్యాయుడు ఆకుకూరలు, గుడ్లు, పాలు, పండ్లతో కూడిన చిత్రాలను, నమూనాలను పట్టుకొని విద్యార్థులతో తరగతిలో చర్చిస్తున్నాడు. విద్యార్థులు ఆయా విషయాలను తమ పూర్వ జ్ఞానంతో అనుసంధానించుకొని అవగాహన చేసుకున్నారు. ఈ విషయాన్ని వివరించడానికి సరైన ఉపగమం. ఆప్షన్ 4 నిర్మాణాత్మక సిద్ధాంతం అంతర్గత ప్రేరణను సూచించున్నది.
అంతర్గత ప్రేరణ. ఆప్షన్ 2 గమ్యాన్ని సాధించాలనే తృష్ణను కలిగి ఉండుట.